దాదాపు ఈవీఎం యంత్రాల తరలింపు ప్రక్రియ పూర్తయిందని పెద్దపల్లి పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ తెలిపారు. జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ రామగిరి మండలంలోని జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రం స్ట్రాంగ్ రూమ్లలో ఈవీఎం యంత్రాల తరలింపు ప్రక్రియను పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల సాధారణ పరిశీలకులు రావేష్ గుప్తాతో కలిసి పరిశీలించారు. పెద్దపల్లి పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ మాట్లాడుతూ మంత్రిని పెద్దపల్లి రామగుండం ధర్మపురి అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన ఈవీఎం యంత్రాలను స్ట్రాంగ్ రూమ్లకు తరలించి భద్రపరచామని కలెక్టర్ తెలిపారు. ఈవీఎం యంత్రాలు స్ట్రాంగ్ రూమ్కు తరలింపు ప్రక్రియ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో జరిగిందని, ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం పారదర్శకంగా యంత్రాలను తరలించామని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సహాయ ఎన్నికల అధికారులు జె అరుణశ్రీ, దివాకర, బి గంగయ్య, వి హనుమ నాయక్, ఏసీపీలు, సిఐలు, మంత్రిని ఆర్డీఓ కార్యాలయ పరిపాలనా అధికారి తూము రవీందర్, తహసీల్దార్లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. రామగుండం రిసెప్షన్ సెంటర్లో పోలింగ్ పార్టీస్ని రిసీవ్ చేయడానికి మేము తయారుగా ఉన్నాము. దాన్ని వాళ్ళందరూ వచ్చే ముందునే పూర్తిగా ఇంత అద్భుతంగా పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించిన సిబ్బందిని నేను ముందుగానే అభినందిస్తున్నాను. దాదాపు ఒక 7,000 పైన మంది ఈ ఎలక్షన్ని సక్సెస్ చేయడానికి పోలీస్ శాఖల నుంచి, రెవెన్యూ నుంచి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి, పంచాయతీరాజ్ నుంచి, వివిధ శాఖల నుంచి వాళ్ళు సహకరించడం జరిగింది. పోలింగ్ సక్సెస్ఫుల్గా చేసినందుకు వాళ్ళని అభినందిస్తూ మన పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఉన్న 1850 పోలింగ్ కేంద్రాల్లో నుంచి మన పోలింగ్ పార్టీలు స్టార్ట్ అయ్యాయి. పూర్తి సామగ్రిని తీసుకొని వాళ్ళు ఇక్కడ అందంగానే వాళ్ళు తెచ్చిన ఈవీఎంని భద్రపరిచి మళ్ళీ ఇక్కడ నుంచి జేఎన్టీయూ కాలేజ్కి అన్ని ఒక చోటుకి మంచిర్యాల్లో ఇంకో కాలేజ్కి తీసుకెళ్లి అక్కడ స్ట్రాంగ్ రూమ్లో పెట్టడం జరుగుతుంది. అది కూడా రాత్రి లోపలే ఈసీఐ ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం పూర్తి భద్రతతో ఈవీఎంను స్టోర్ చేసి కౌంటింగ్కి మేము తయారుగా ఉంటాము. మరొకసారి ప్రజలందరూ ఇంత భారీ ఎత్తున వచ్చి ఓటేసినందుకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన మా కళా బృందాలు, ఇతరులందరూ స్వీప్ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ అభినందిస్తున్నాను. ఎందుకంటే దాదాపు 5% పోలింగ్ పర్సెంటేజ్ పెంచడం అనేది చిన్న మాట అనేది కాదు. సో చేసిన వాళ్ళందరినీ మెచ్చుకుంటూ మరొకసారి మా ప్రెస్ మిత్రులందరికీ, ప్రజలందరికీ, మా అధికారులందరికీ నేను ధన్యవాదాలు చెప్పుకుంటూ థ్యాంక్ యూ.